నమస్తే అండి. చెప్పు. మరికొన్ని రోజుల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆంధ్రాకి నెక్స్ట్ సీఎంగా ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరికైతే మళ్ళీ జగన్ గారు సీఎం అయితే మాకు అందరికీ బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకండి? ఎందుకంటే పథకాలు పెట్టి మన ఊరు పథకాలు బాగా ఇస్తుంటారు ప్రతి ఒక్కరికి అన్ని ఓట్లుగా డైరెక్టర్గా మనకి లేరుగా వచ్చేస్తున్నాయి ఏ పథకం సరే. అలాగే నాలుగు బోకర్లాలు ఉండేవారు, వాళ్ళ వల్ల సగం వాళ్ళు తినేవారు, సగం వీళ్ళు పెట్టారు. అలాగా ఆగానే పోగానే తిన్నగా మనకి అకౌంట్లో పడిపోతున్నాయి. అంటే 5 సంవత్సరాల్లో మీ ఊరికి మీ ఇంటికి ఏం మంచి జరిగింది? మా ఒంటికి అయితే మరి డ్వాక్రాలు ఇచ్చారండి. అమ్మఒడి అయితే లేదు. రైతు భరోసాలు ఇవన్నీ మనకి బాగున్నాయి. అన్నీ సక్రంగా ఇంటికి వచ్చేస్తున్నాయి. సచివాలయాలు ఏర్పాటు చేశారు కదా, ఎలా ఉన్నాయి? సచివాలయం బాగుంది. సచివాలయాలు వారండు వాళ్ళు కూడా కొంత బాగానే మనకి ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇచ్చడం, ఇంటికి రావడం, ఏ సమస్యలైనా వాళ్ళు వారండు వాళ్ళు చూసుకోవడం. రోడ్లు ఎలా ఉన్నాయండి? అసలు రోడ్లు బాగాలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. వ్యవసాయంలో కీర్ చేశారండి. బాగున్నాయి. అన్ని రోడ్లు కానీ అన్ని కీర్ అయిపోయాయి. ఏమీ లేవు. వచ్చిన సరే ఇంకేమన్నా రూపాయి పాప అంతా జనాలు పెంచడం తప్ప రోడ్లు వేసి పర్లేదు. జగన్ గారు మీరు ఇల్లు కాడిచ్చాడు. ఇల్లు ఇచ్చాడు. ఇల్లు ఇచ్చారు. ఇల్లు కాడ ఫ్యామిలీ మొత్తంగా పక్క ఫ్యామిలీ అంతా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు అనేసి అనుకుంటున్నాం. మరి ఇలాంటి పథకాలు ఏ ప్రభుత్వంలో అయినా చూసారు? చూడలేదు, ఇదే చూడడం. అంత మెజార్టీ కాడ గెలడం ఇదే చూడడం, ఇంత పథకాలు కాడ చేయడం ఇదే చూడడము. మరి ఇప్పుడు ఎంత మెజార్టీ వస్తుంది? ఎన్ని సీట్లు వస్తాయి జగన్ గారికి? ఇంత ముందు ఎలాగొచ్చే కాదే అనుకుంటున్నాము. దానికి మించి వస్తాయి. ఇంక మించే రాగానే 175 గ్యారంటీ. 175. 175 తగ్గిపోలేదు. మరి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, జగన్ ఓడించగలుగుతారా? ఇంకేమంతే చెప్పించి మరి జగన్మోహన్ రెడ్డి గారు దానికి దీనికి వస్తాయండి. అంటే మరి తెలుగుదేశం ఉన్నప్పుడు ఎలా ఉండేదండి అప్పట్లో? అప్పుడు కొంత బాగుండేది. కాకపోతే మరి అలా రేజ్ కొంత రేజ్ అయిపోతుంది కదా. మరి వచ్చిన వాళ్ళంతా ఇంకా ఎక్కువ పెడతారేమో, అది చూడాలా. ఇప్పుడు ఇది చూసాం, మరి అలా చూస్తున్నాం కదా. అదే ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు, మీ ఓటు ఎవరికి? అది కనబారాజు గారికి. పక్కాగా అయితే 3 ముచ్చెలేడికి ఇక్కడ కనబారాజుకే గ్యారంటీ.